బహు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రం సంతోషమీయని ఎడలా. శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రం సంతోషమీయని ఎడలా. బహుకాలము క్రితమే నశించియుందునయ్యా. బహుకాలము క్రితమే నశించియుందునయ్యా. నీ ఆజ్ఞలను బట్టి ఆనందించు ప్రభు. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, మా మధ్యలోకి మీరు రండి నాయన. మమ్మల్ని మీ శిలువ చాటును మరుగుపరచండి. పరిశుద్ధాత్మ తండ్రి, మాతో మీరు మాట్లాడాలి. ఉదయం నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది. పరిశుద్ధాత్మ మీరు మాట్లాడమని అడుగుతున్నాం. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మనం వాక్యంలోకి వెళదాం. దేవుని కార్యాలు అనేవి చాలా అద్భుతాలు. ఆయన సులువుగా చేసే దేవుడు. ఆయన కార్యాలు చాలా తేలికైన కార్యాలు. ఆయన గొప్ప గొప్ప కార్యాలు కూడా యేసుక్రీస్తు ప్రభు చాలా సులువుగా చేశాడు. కానీ మన జీవితాల్లో, మన జీవితంలో మనం ఎన్నోసార్లు చాలా ప్రార్థన చేసినప్పుడు, చాలా ఉపవాసాలు ఉన్నప్పుడు, కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉన్నాడు. ఆ సమయాలు, ఆ సందర్భాలను బట్టి నీవెంతగానో దేవుణ్ణి నమ్మే విధానంలో, దేవుని మీద ఆశ పెట్టుకునే విధానంలో, దేవుణ్ణి ఆరాధించే విధానంలో, దేవుని అందు విశ్వాసం ఉంచే విధానంలో చాలా నేటి క్రైస్తవ సంఘం, నేటి విశ్వాసులు, కొద్దిమంది సేవకులు, చాలా మంది సాధారణంగా, అంటే అనేక మార్లు మీరు ప్రార్థన చేయగా ఎంతగానో ప్రార్థన చేశారు, కానీ ఏ కార్యం జరగలేదు. ఎంతగానో ఉపవాసం ఉన్నారు, కానీ దేవుడు మౌనంగా ఉన్నాడు. దీన్ని బట్టి, ఈ విధంగా జరగటాన్ని బట్టి మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడనే ఆశ లేదు, దేవుడు కార్యం చేస్తాడనే విశ్వాసం లేదు. మనం తొలి, అంటే ప్రారంభ సంఘ దినాలలో చూసినట్లయితే, యాకోబు ఉన్న టైంలో ఆయన అంటాడు, మీలో ఎవడైనను రోగి అయి ఉన్న ఎడల, మీలో ఎవడైనను అనే మాట. అంటే ఆ దినాలలో ఒక సేవకుడి మాట చెప్పేవాడు. ఆ దినాలలో యాకోబు వచ్చి సంఘంలో నిలబడి, మీలో ఎవరైనా రోగి అయి ఉన్నారా, మీలో ఎవరైనా రెండోసారి రోగి అయి ఉన్నారా, మూడోసారి మీలో ఎవరైనా రోగి అయి ఉన్నారా అని అడిగినప్పుడు
ఎప్పుడుకో మూడోసారి ఎక్కడో ఒకళ్ళు చేతులు ఎత్తేవారు. అంటే అందుకనే ఆ మాట రాస్తున్నాడు, మీలో ఎవడైనను అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా, అనుకోకుండా ఆ సంఘ ప్రారంభ దినాలలో పాపము వ్యాధి మనిషిని సమానంగా పరిపాలించే దినాలు ఆ దినాలలో హాస్పిటల్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఆ దినాలలో మాటికి ప్రజలు హాస్పిటల్స్ కి పరిగెత్తేవారు కాదు. ఆ దినాలలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసేవాడు. అదే యాకోబు ఈ దినాన సంఘాలలో కడుగు పెడితే ఆయన ఏమని అడుగుతాడంటే, మీలో ఎవడైనను ఆరోగ్యంగా ఉన్నాడా? అప్పుడేమో మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? ఈ రోజు ఆయన సంఘంలో అడుగు పెడితే మీలో ఎవడైనను ఆరోగ్యంగా ఉన్నాడా అని అడగాల్సిన ప్రశ్న. ఎందుకంటే నేటి క్రైస్తవులు, నేటి పరిచర్యలు సాధారణంగా మారిపోయినాయి. ఆ దినాలలో ఉన్న ఆ యొక్క అసాధారణమైన శక్తి, ఆ దినాలలో ఉన్న అసాధారణమైన ఆశ, అసాధారణమైన విశ్వాసం నేటి దినాలలో నేటి సంఘానికి, నేటి కొంతమంది సేవకులకు ఆ విశ్వాసం, ఆ ఆశ లేకుండా అయిపోయింది. దాన్ని బట్టే మనం ఎక్కడ చూస్తున్నా విపరీతంగా ఆసుపత్రులు పెరిగిపోయినాయి. అన్యుల కంటే ఎక్కువగా విశ్వాసులు, అక్కడక్కడ సేవకులు హాస్పిటల్స్ కి పరిగెడుతూ ఉన్నారు. అంటే మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం, మందిరానికి వెళుతున్నాం, మందిరానికి వెళ్ళొస్తున్నాం, కుటుంబ ప్రార్థన చేస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, అన్ని కార్యాలు చేస్తున్నప్పటికీ దేవునిని నీవు నమ్మాల్సినంతగా నమ్మలేకపోతున్నావు. దేవుని మీద ఉంచాల్సినంత ఆశను ఉంచలేకపోతున్నావు. ఎందుకంటే ఆ తొలి సంఘం, ఆ యొక్క సంఘ ప్రారంభ దినాల్లో ఉన్న ఆ విశ్వాసం మనలో లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నా రాకడ సమయంలో నా రాకడకు ముందుగా అక్కడక్కడ తెగుళ్ళు, అక్కడక్కడ రోగాలు వస్తాయని ఆయన వాక్యం సెలవిచ్చింది. మనం చూస్తే ప్రపంచ వ్యాప్తంగా ఆయన వాక్యాలు ఎన్నో నెరవేరుతున్నాయి, ఎన్నో ప్రవచనాలు నెరవేరాయి, ఎన్నో కార్యాలు ఇప్పటికీ నెరవేర్చబడుతున్నాయి. మనం చూస్తున్నాం, కరోనా వైరస్ ఉంది. ఫిబ్రవరి 25 ఆ టైంలో చైనాలో స్టార్ట్ అయింది. చైనాలో అంతా లాక్డౌన్ జరుగుతుందని విన్నాం. మినిమం 1 నెల లోపే ప్రపంచ వ్యాప్తంగా వ్యాధి వచ్చేసింది. అంటే 1 నెల రోజులో భూమి అంతటిని ఆ వ్యాధి కమ్మేసుకుంది. ఇప్పటికీ అది ప్రజలను బాధిస్తుంది. బైబిల్లో రాసింది, అక్కడక్కడ తెగుళ్ళు వస్తాయి, అక్కడక్కడ ఎన్నో భయంకరమైన సంగతులు జరుగుతాయి. అంటే ఇవన్నీ నా రాకడకు చూసేళ్ళని. అంటే బైబిల్లో ఎన్నో విషయాలు ఈ భూమి మీద జరుగుతున్నాయి. అయితే ఈ విషయాలు ఏ విధంగా జరుగుతున్నాయో, స్వస్థత విషయంలో కూడా ఆయన స్వస్థత ఇస్తానని చెప్పిన దేవుడు, స్వస్థపరిచే దేవుడు. ఎందుకంటే యాకోబు పత్రికలో ఎవడైనను రోగి అయి ఉన్న ఎడల సంఘ పెద్దను పిలిచి నూనె రాసి ప్రార్థించిన ఎడల విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని చెప్తాడు. అంతేకాకుండా మనం చాలాసార్లు ప్రార్థించి ఆగిపోతున్నాం.
కనీసం దేవుడి మీద ఆశ పెట్టుకోలేకపోతున్నాం, దేవుడి మీద విశ్వాసం పెట్టుకోలేకపోతున్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది లూకా సువార్తలో, ఒక న్యాయాధిపతి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఒక విధవరాలు. అయితే యేసయ్య మాటికి విసుకకుండా మీరు ప్రార్థించినట్లు నేను ఈ ఉపమానాన్ని మీకు చెప్తున్నానని చెప్తాడు. ఆ అధిపతి, ఆ న్యాయాధిపతి, ఆ యొక్క ఎవరికి భయపడని అధిపతి, ఆయన ప్రజలకి భయపడడు. కానీ ఆ విధవరాలు మాటికి వెళ్ళి ఆయన్ని బ్రతిమాలుతూ ఉంటుంది. ఆయన ఏమనుకుంటాడంటే, మాటికి ఈమె వచ్చి నన్ను ఇబ్బంది పెడుతుంది కాబట్టి నేను ఈమెకు చేయాల్సిన కార్యం చేస్తే ఈమె నా యొద్దకు రాదు, కాబట్టి నేను ఈ కార్యం చేయాలనుకుంటాడు. అప్పుడు యేసయ్య ఏమంటాడంటే, ఆ యొక్క అధిపతి అన్న మాట మీరు విన్నారు కదా, దేవుడు ఏర్పరచుకొని వారు రాత్రములు మొరపెడుతుండగా ఆయన ఎందుకు కార్యం చేయడు? ఆయన త్వరగా కార్యం చేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చివరిలో ఆయన ఒక మాట మాట్లాడతాడు, అయినను మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా అనే మాట మాట్లాడతాడు. దానికి అర్థం ఏంటంటే, మనలో చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, దశమ భాగాలు ఇస్తున్నాం, సర్వసాధారణంగా ఆచారపరంగా ఉపవాసాలు ఉంటున్నాం. కానీ దేవుని దగ్గర నుంచి మనం ఏది ఆశించలేకపోతున్నాం. దేవుడు కార్యం చేస్తాడని ఆశ నీకు లేదు. మనుషుల దగ్గరికి ఒక 10 సార్లు వెళ్తున్నావు, ఆ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతున్నావు. ఆ డాక్టర్ని, ఈ డాక్టర్ని, నా రోగం ఏంటి, నా అనారోగ్యం ఏంటి, రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, బ్లడ్ ఎట్లా ఉంది, ఇంకా ఆయా సమస్యల గురించి మాట్లాడుతున్నాం. కానీ దేవుని నుంచి నాకేమైనా కలుగుతుందనే ఆశ గాని ఆలోచన గాని క్రైస్తవులకు నేటి దినాన లేదు. డాక్టర్స్ నమ్మినంతగా కూడా కొన్నిసార్లు దేవుని నమ్మలేకపోతున్నారు, దేవుని వాక్యాన్ని నమ్మలేకపోతున్నారు. వాక్యంలో నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నారు, వాక్యాన్ని నమ్మలేకపోతున్నావు. డాక్టర్ చెప్పిన మాటలైనా నమ్ముతున్నావు కానీ వాక్యాన్ని నమ్మలేకపోతున్నావు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, విసుకగా ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఖచ్చితంగా, నిశ్చయముగా, ఖచ్చితంగా కార్యం చేస్తాడు. మీ నిమిత్తమే కదా ఆయన సహనం చూపుతున్నాడు అనే మాట రాస్తాడు. కాబట్టి మీ నిమిత్తమే కదా ఆయన అన్నిటినీ ఆలస్యం చేసేది అనే మాట. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాము, అన్ని చేస్తున్నాం, కానీ ఆయన మీద ఆశ లేదు, ఆయన మీద విశ్వాసం లేదు. నీ సొంత ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావు. కొన్నిసార్లు అన్ని నేనే చేసుకోవాలి కదా అనే ఆలోచనతో దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసి ప్రార్థన, వాక్యం చదవటం, మందిరానికి వెళ్ళటం, వీటన్నిటిని పక్కన పెట్టేసి నీకు నీవుగా నువ్వు వెళ్ళిపోతా ఉన్నావు. కానీ ఈరోజు నువ్వు గమనించాలి, దేవుని వాక్యం సజీవమైనది, అది బహు బలము గలది. బైబిల్లో ఆయన రాశాడు, యెషయాలో, ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఇది ముసలి వయసు కదా, రోగాలు వస్తాయి, లేకపోతే చనిపోయే ముందు రోగాలు వస్తాయి అని చాలా సార్లు మనం అనుకుంటాం. కానీ
బైబిల్లో రాయబడలేదు ఏమనంటే దేవుడు యవనస్తుల రోగాలను భరించినని. దేవుడు అందరి రోగములను, అందరి వ్యసనాలని, అది పిల్లలని లేదు, పెద్దలని లేదు, వృద్ధాప్యంలో ఉన్నవారని లేదు, ప్రతి ఒక్కరి రోగాన్ని ఆయన భరించాడు. ఆయన సిలువలో ప్రతి ఒక్కరి కొరకు ఆయన రక్తాన్ని దారపోసాడు. కాబట్టి నువ్వు ఏ విశ్వాసంతో, అంటే దేవుని మీద ఏ ఆలోచనతో నడుస్తున్నావో నీ జీవిత ప్రణాళిక ఆ విధంగా మారిపోతుంది. అవును, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నేను చాలా కష్టపడ్డా ఇప్పటి వరకు, నేను ముసలివాడిని కదా అనుకున్నావా? నువ్వు ఆలోచనతో ఉంటున్నప్పుడు నీకు అనుకోకుండా అనారోగ్యాలు వస్తుంటాయి, అనుకోకుండా కొన్ని సంభవిస్తుంటాయి. కానీ ఎన్ని అనారోగ్యాలున్నా, ఎన్ని సమస్యలున్నా దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మొరపెట్టగా ఖచ్చితముగా కార్యం చేసే దేవుడు, ఖచ్చితముగా అంగీకరించే దేవుడు. కాబట్టి మనం ఆయన కార్యము కొరకు ఆశపడుతూ, ఆయన నుంచి ఏదైనా ఆశపడుతూ మనం ఎదురు చూడాలి, కనిపెడుతూ ఉండాలి, మనం ప్రార్థిస్తూ ఉండాలి. అపోస్తలుల కాలంలో ఆయన కనిపెట్టుడి నా ఆత్మ కొరకు అంటాడు. వాళ్ళు ఉజ్జీవం కోసమో దేనికోసమో ఉపవాసాలు లేరు, ఉజ్జీవం రావాలని ఉపవాసాలు లేరు, లేకపోతే దేనికోసమో లేరు. యేసయ్య చెప్పాడు కనిపెట్టండి అని. జస్ట్ వాళ్ళు కనిపెడుతున్నారంతే. దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చింది. వాళ్ళు ఆశపడలేదు ప్రజలు రావాలి, మా భాషలు వినాలని. కానీ దేవుడు అనుకోకుండా ఎక్కడెక్కడో గుంపులుగా ప్రజలు వచ్చి వాళ్ళ భాషలు విన్నారు. వాళ్ళు ప్రసంగించడానికి సిద్ధపడలేదు, కానీ కనిపెడుతూ ఉండగా, దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండగా, దేవుని నుంచి ఆశపడుతూ ఉండగా దేవుడు తన ఆత్మను పంపాడు. అప్పుడు ఆ క్షణం ఆ మేడగదిలో మాట్లాడుతుండగా భాషలలో గుంపులుగా ప్రజలు వచ్చారు. పౌలు ఆత్మ చేతరింపబడి ఒక్క ప్రసంగం ద్వారా 3,000 మంది మార్చబడ్డారు. కానీ నేటి దినాలలో మనం ఎంతగానో వెనకబడ్డాము, మనము ఎంతగానో వెనకబడ్డాము. ఎందుకంటే దేవుని మీద ఆశ పెట్టుకోవాల్సిన అవసరత లేకుండా అయిపోయింది. ఏ విధంగా మంచిగా వాక్యం బోధించాలో నీకు తెలుసు, దేవుని ఆత్మతో పని లేకుండా, దేవుని అసాధారణమైన శక్తితో పని లేకుండా ఏ విధంగా బోధించాలో నీకు తెలుసు. కాబట్టి నువ్వు బైబిల్ను చూసుకుంటున్నావు, ఇది మంచి పాయింట్, అది మంచి పాయింట్ అని ఎన్నుకుంటున్నావు, మంచి ఉపమానాలు తీసుకుంటున్నావు, వాక్యాన్ని ప్రసంగాన్ని చేస్తున్నావు. కానీ పేతురు ఏ ప్రిపరేషన్ లేకుండా ప్రసంగించినప్పుడు 3,000 మంది మార్చబడ్డారు. వాళ్ళు ప్రిపరేషన్ లేకుండా సంఘం కోసం, సంఘం పెరగాలని అపోస్తలులు ఉపవాసాలు చేయలేదు. వాళ్ళు కనిపెడుతూ ఉండగా గుంపులుగా ప్రజలు వచ్చారు. దేవుని ఆత్మ కోసమే వాళ్ళు కనిపెట్టారు. గుంపులుగా ప్రజలు వచ్చారు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నా నా ప్రియ సహోదరుడా, సహోదరి, మనం మన అన్నిటితో పాటుగా దేవుని నుంచి మనం ఆశపడాలి, దేవుని నుంచి మనం ఆశించాలి, దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి. ఇది కలిగి మనం చేసే పనులు మనం చేస్తున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి యెషయా 40:31 వచనంలో ఉంటుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారని ఆయన వాక్యం సెలవిస్తుంది. ఆయన కోసం ఎదురు చూసే వారి విషయంలో ఆయన ఖచ్చితంగా న్యాయం చేసే దేవుడు. నీ యవన వయసులో యవనస్తుడిగా ఒక స్త్రీ కోసం ఎదురు చూసి మోసపోయావేమో, అసలైన బలమైన కార్యాలు చేస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వింటున్నవారు
మీరు ధైర్యం తెచ్చుకోండి. దేవుడు ఖచ్చితంగా కార్యం చేసే దేవుడు. దేవుడు చనిపోయిన వారిని లేపుడి అని శిష్యులతో చెప్పాడు. దెయ్యములను వెళ్ళగొట్టుడి, పరలోక రాజ్యం సమీపించుదని ప్రకటించుడి ఆయన సెలవిచ్చాడు. ఆయన లేపుడి అన్నాడు కాబట్టి నేను లేపకపోయినా, నువ్వు లేపకపోయినా దేవుని వాక్యం సజీవమైంది. అందుకనే ఆయన ఒక చోట రాస్తాడు కీర్తనల్లో, ఆయన నామము కంటే వాక్యమును హెచ్చించాను అని. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, స్వస్థత కోసం, ఆయా కార్యాల కోసం ఎన్నో చోట్ల మీరు తిరిగి ఉండొచ్చు. కానీ ఉదయం దేవుడు డైరెక్ట్ గా నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు గాని ఇది నాకే తీసుకుంటే, అది ఎవరైనప్పటికీ నాకే నువ్వు ఎప్పుడు తీసుకుంటావో అప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఏ కార్యము కొరకు నువ్వు ఆశపడటం ప్రారంభిస్తావో దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే రోమా పత్రికలో రాస్తుంటది ఒక మాట, 8వ అధ్యాయం 31వ వచనం, దేవుడు మన పక్షమై ఉండగా మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుని ఈయటకు వెనుదిరగని దేవుడు ఆయనతో పాటు మనకు సమస్తము ఎందుకు ఇయ్యడు? ఆయన కుమారుడే నీ కోసం ఇచ్చాడు. నీకెందుకు ఇయ్యడు? నీవు నేను ఎవరంటే, దేవుడు తన సొంత చేతులతో మనల్ని తయారు చేశాడు. ఆయన దేవుని స్వరూపమందు మనల్ని తయారు చేశాడు. మనం ఒకటి గమనించాలి, దేవుని స్వరూపం అంటే దేవుని తర్వాత అధికారం అంతా ఈ భూమిపై ఎవరిదంటే నీది, నాది, మనది. కానీ క్రైస్తవులు ప్రార్థనలకు వెళుతున్నారు, వస్తున్నారు, వాక్యం చెప్తున్నారు, బ్రతుకుతున్నారు, చనిపోతున్నారు సాధారణమైన మనుషుల్లాగా. ఇది దేవుని చిత్తం కాదు. నీ ద్వారా నీ కుటుంబాన్ని మార్చాలని దేవుని ఆలోచన. నీ ద్వారా నీ సేవలో గొప్ప కార్యం చేయాలని, నీ ద్వారా నీ పట్టణాన్ని, నిన్ను బట్టి అనేక అన్య ప్రజల్ని దేవుడు రక్షించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న నీవు సిద్ధపడితే, నీవు ఆశపడితే, ఈ క్షణం వరకు దేవుని మీద ఆశపడకుండా, విశ్వాసం లేకుండా, కనిపెట్టకుండా ఉన్న నీవు ఈ క్షణం నుంచి నా ఆలోచన తప్పయ్యని నువ్వు ఎప్పుడైతే తెలుసుకొని ప్రార్థిస్తావో దేవుడు నీ ప్రార్థన విని ఈ క్షణం నుంచే గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ప్రియ సహోదరుడా, సహోదరి, ధైర్యం తెచ్చుకో, దేవునికి ప్రార్థించు. ఆయన గొప్ప కార్యాలు ప్రారంభించబోతున్నాడు. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మాతో ఈ కార్యక్రమం ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు. మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. అడుగంటిపోయిన ప్రతి జీవితంలో నూతన ఆశలు కలుగును గాకని ప్రార్థిస్తున్నా. ఆ మోడు బారిన జీవితాలు చిగురించబడాలి. విశ్వాస విషయంలో ఎంత మంది ఆ ఓడ బ్రద్దలైన వారుగా ఉన్నారో వారి విశ్వాసము కట్టబడాలి. నాయన, నీ బిడ్డలందరినీ మేము దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. నీ ప్రజలు నీ రాకడకై సిద్ధపడుదురుగా. కానీ యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. వాక్యాన్ని వింటున్న నీవు సిద్ధపడితే, నీవు ఆశపడితే, ఈ క్షణం వరకు దేవుని మీద ఆశపడకుండా,
విశ్వాసం లేకుండా కనిపెట్టకుండా ఉన్న నీవు ఈ క్షణం నుంచి నా ఆలోచన తప్పయ్యని నువ్వు ఎప్పుడైతే తెలుసుకొని ప్రార్థిస్తావో దేవుడు నీ ప్రార్థన విని ఈ క్షణం నుంచే గొప్ప కార్యం చేయబోతున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ప్రియ సహోదరుడా, సహోదరి, ధైర్యం తెచ్చుకో, దేవునికి ప్రార్థించు. ఆయన గొప్ప కార్యాలు ప్రారంభించబోతున్నాడు. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మాతో ఈ కార్యక్రమం ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు. మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. అడుగంటిపోయిన ప్రతి జీవితంలో నూతన ఆశలు కలుగును గాకని ప్రార్థిస్తున్నా. ఆ మోడు బారిన జీవితాలు చిగురించబడాలి. విశ్వాస విషయంలో ఎంత మంది ఆ ఓడ బ్రద్దలైన వారుగా ఉన్నారో వారి విశ్వాసము కట్టబడాలి. నాయన, నీ బిడ్డలందరినీ మేము దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. నీ ప్రజలు నీ రాకడకై సిద్ధపడుదురుగా. కానీ యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.